చెప్పు, ఏం చెప్తావు చెప్పు. మేమైతే త్వరలో అమెరికాకి వెళ్తున్నాం. నిజమే, మీరు విన్నది నిజమే. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఇంకా మేము కూడా బాగున్నాము. అయితే ఇవాళ వీడియో అయితే నిజానికి చాలా స్పెషల్ వీడియో. మీరైతే మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన సమాచారం కూడా మాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంతకు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు మా ఆయనతో వచ్చేసినాను అనమాట. సో నీకు ఎందుకు కంటిన్యూ అంటే అమెరికా పోయేది అనుకుంటుందా మరి? సో మీరు విన్నది నిజమే, మేమైతే త్వరలో అమెరికాకి వెళ్ళబోతున్నాము. అది కూడా ఒక రీజన్ అయితే ఉంది. ఏంటి అనుకుంటున్నారు రీజను? ఒక స్పాన్సర్ వచ్చిరన్నమాట. ఒక స్పాన్సర్ వచ్చేసి ఇంకా లక్కీకి ట్రీట్మెంట్, బెటర్ ట్రీట్మెంట్ కోసం అయితే అమెరికాకి తీసుకెళ్తామని చెప్పేసి అన్నారు. మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు, మొత్తం ఎంత ఏ ఖర్చు అయినా అంతా మేమే భరిస్తాము అని చెప్పేసి అన్నారు. అక్కడ డాక్టర్, ఈవెన్ డాక్టరు లక్కీకి మెడిసిన్స్ అయినా కానీ అక్కడ ట్రీట్మెంట్, లక్కీ కోసం స్పెషల్ ట్రీట్మెంట్ ఏదైనా మొత్తం వాళ్ళే చేస్తారట. మాకు పాస్పోర్ట్ లేవు కదా, మా ఆయనకు ఒక్కొనుకుంది, మాకు పాస్పోర్ట్ లేదు. ఈవెన్ పాస్పోర్ట్ అయినా కానీ వీసా అయినా కానీ ఇవన్నీ ఎవ్రీథింగ్ రూపాయి కూడా మనకు ఖర్చు పెట్టక్కర్లేదట, మొత్తం వాళ్ళే చూసుకుంటారు అని చెప్పేసి అన్నారు. చాలు కదండి, మాలాంటి స్పెషల్ కిడ్ పేరెంట్స్కి ఏముంటుంది, పిల్లలు బాగా ఇస్తారంటే ఇంకేముంటుందండి, అన్నీ మర్చిపోతాము. ఇంకా అంతకు మించిన ఆనందం ఏముందని చెప్పండి. ఓన్లీ 22 డేస్లోనే లక్కీ నార్మల్ అయిపోతాడట. నార్మల్ లక్కీ ఎక్కడికి రాగురా, రిమోట్ కోసం అయితే ఓన్లీ 22 డేస్లోనే లక్కీ నార్మల్ అయిపోతాడట. నార్మల్ పిల్లలు కానీ అన్ని నార్మల్ అయిపోతాయట. ఇక మనని ఇంతగానం చెప్పినప్పుడు మనం నమ్మల్లా లేదా చెప్పండి. ఒకటేంటంటే ఇది ఉంది వాళ్ళకి వస్తుంది. లక్కీ ఎందుకు చదువుతున్నావు, అంత డిస్టర్బ్ చేస్తున్నావు, అక్కడ పెట్టేసి. అయితే ఇప్పుడు ఏదైనా గుడ్డిగా మేము మాలాంటి పేరెంట్స్ ఎట్లుంటుంది, పిల్లలు నార్మల్ కావాలనే కదా ఇంత తపన పడేదంతా వాళ్ళ కోసమే కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇంతలా చెప్పినప్పుడు మనం నమ్మనా లేదా? అంటే అందరూ ఈ సమాజంలో ఏమంటారు, మోసం చేసే వాళ్ళే కాదు, ఎవరో 100లో ఒకళ్ళు దేవుడు, మనుషుల రూపంలో దేవుడు కూడా వచ్చి ఉండొచ్చు కదా అని ఒక నమ్మకం, ఒక మూలన ఎక్కడో ఒక మూలకు అట్లా వెతుకుంటూ మనకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలన్నా లేదా అని చెప్పేసి మేము కూడా ఆలోచిస్తున్నాము. ఇంకా వాళ్ళతోనైతే మేము కొన్ని కాల్స్ మాట్లాడాము. వాళ్ళు కూడా ఎట్లా అప్రోచ్ అయ్యారనుకుంటున్నారు తెలుసా? అయితే ఇన్స్టాగ్రామ్లో లక్కీది వాళ్ళ డాడీది ఒక రీల్ చూసిన తర్వాత బాధ అనిపించిందంట వాళ్ళకి. బాధ అనిపించిన తర్వాత ఇంకా వాళ్ళు, నా ఫాలోవర్ ఒకరు మా ఆయనకు పాత ఫ్రెండ్ అంట వాళ్ళు. అయితే వాళ్ళు కామెంట్ బాక్స్లో నంబర్ పిన్ చేసిరు అనమాట. పిన్ చేసి వాళ్ళుండి ఆ నెంబర్కి కాల్ చేసిరు, మీకు వాళ్ళు తెలుసా వాళ్ళకు అని చెప్పేసి అన్నారట. ఇంకా వాళ్ళుండి మాకు కాల్ చేసిర్రు. తర్వాత మేము వాళ్ళకి నంబర్ ఇవ్వడం, ఇదంతా ప్రాసెస్ జరిగింది మొత్తానికి. ఇంకా తర్వాత కాల్స్ మాట్లాడడము, మెసేజ్ చేయడము, ఇట్లా జరిగినాయి అనమాట. ఇంకా అన్నీ మీరు వారం రోజుల్లో యూఎస్కి వెళ్ళిపోతారు, అంతా మీ పనులన్నీ కంప్లీట్ చేసుకోండి, అంతా సర్దేసుకోండి అని చెప్పేసి అన్నారు. ఏమన్నా ఇంకా వేరే వర్క్స్ ఏమన్నా ఉంటే ఆ పనులన్నీ ఈ వారం 10 రోజుల్లో అన్నీ కంప్లీట్ చేసుకోండి, హడావిడి లేకుండా. మీరైతే వారం 10 రోజుల్లో అమెరికా వెళ్ళడానికి అంతా సిద్ధం చేసుకోండి అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా ఈవెన్ మా ధీరజ్ కూడా, మీరు వెళ్తే ధీరజ్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి అన్నారు. హలో, నమస్తే. సో అదన్నమాట. ఇంకా అందుకని అంతా రెడీ చేసుకోండి అని చెప్పేసి అన్నారు. ఇంకా వారం 10 రోజుల్లో అయితే మేము ఇంకా మేబీ అమెరికా వెళ్ళిపోతాం కావచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు నా జీవితంలో జరిగేది ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా. ఇంకా అందుకని వాళ్ళు అంటే మనకు కూడా అంత ఈజీగా గుడ్డిగా నమ్మతామా? అంత ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా చూస్తున్నాం కదా, మొత్తం ఫేక్, మనల్ని హ్యాక్ చేయడము, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం, ట్రాప్ చేయడం, అలాంటివన్నీ ఉంటాయి కదా. మనమే అంత గుడ్డిగా నమ్మి అమెరికా కంటే రేపే లక్కీ మంచిగా అయిపోతుంది అంటే మనం కూడా అంత నమ్మలేం కదండి. మనకు ఉన్న భయాలు మనకు ఉంటాయి. సో మొత్తానికైతే వాళ్ళతో నేను కొన్ని వాయిస్ రికార్డ్స్ రికార్డ్ చేసుకున్నాం అనమాట, నేను మా ఆయన. మీకు కూడా కొంచెం వాయిస్ అయితే నేను వినిపిస్తాను. ఇది వాళ్ళు చెప్పేది నిజమా ఫేకా అని మీకు తెలిసిన మీ సలహాలు, సూచనలు కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఆషామాషి విషయం కాదు. అమెరికా అంటే పైగా ఇవన్నీ అంటే కొంచెం ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి మీకు ఒక కాల్ రికార్డ్ నేను వినిపిస్తాను. అసలు ఇది నమ్మొచ్చా నమ్మరాదా అని చెప్పేసి మీరు కూడా నాకు కామెంట్ చేయండి.
లేబర్ దగ్గర కాటేదాన్ సత్యం శివం సుందరం ఓల్డ్ ఏజ్ మన గోశాల ఇదంతుంది అదంతా చేస్తాను మేము. కాకపోతే ఏంటంటే ఇంకా నాకు ఇది తెలియదు, మీరు రెస్పాన్స్ అవ్వలేదు మేడంకి వరకు. మేడం చేశారు మా మేనేజర్స్ వాళ్ళు. ఓకే సార్, బట్ ఏంటంటే చాలా కామెంట్స్ వస్తా ఉంటాయి కదా, ఎవరిది అందులో పాజిటివ్ ఎవరిది నెగిటివ్ అట్లా కొంచెం డౌట్ ఉంటుంది కదా సార్, అందుకే కొంచెం ఎర్లీగా రెస్పాండ్ అవ్వాలి. సార్ ఆల్రెడీ పొలిటికల్ చెప్పన్నారు, మా డాడీ సెంట్రల్ మినిస్టర్. ఓకే ఓకే సార్, ఓకే బీజేపీ. ఓకే, నేను సార్ కూడా అంటే చెప్పాల్సిందో చెప్పాను. ఐ డోంట్ నో 29 అంటే చిన్నవన్నీ కావచ్చు. కాకపోతే సార్ చెప్పాను ఏంటంటే కుదరికి వెళ్తున్నామని మమ్మీ నుంచి ఆశకూడదు కదా, అలాగే అది వ్యర్థమైతే నేను సార్ ఫోన్ చేశాను. అది సార్ చెప్పొచ్చు, చెప్తుండొచ్చు మేబీ. మమ్మీ అంటే చాలా ఇష్టం. ఓకే, మమ్మీ అంటే చాలా ఇష్టం. ఓకే సార్, ఓకే. అంటే సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. I will call it. Okay. ఓకే సార్, ఓకే. బాగా ఇదన్నమాట. ఇంకా ఉంది, మీకు వినిపిస్తాను చూడండి. వెయిట్, మధ్యలో కొంచెం నేను మా ఆయన డిస్కషన్ చేసింది కూడా ఇందులో రికార్డ్ అయింది అనమాట. ఇంకా అందుకని అది కూడా నెక్స్ట్ అది కూడా చూపిస్తా, మళ్ళీ వినిపిస్తాను. ఎందుకంటే వాయిస్ బ్రేక్ అయిందని కాల్ కట్ చేస్తారు కదా. నేను ఆల్రెడీ నేను అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను, చెప్పిన నా నుంచి మీరు ఆల్రెడీ నాకు సార్ చెప్పారు. ఏమన్నారంటే ఇంకా అంటే ఇట్లా ఫ్రాడ్ గా ఉంటారు, అది నాకు తెలుసు. అందరూ ఫ్రాడ్ గా ఉంటారు కదమ్మా, ఎవరో ఒకరైతే మంచి వాళ్ళు. దేవుడు ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి ఇస్తారు కదా. నేను ఇది కూడా కనుక్కున్నాను, మీరు ఎస్టీ అని విన్నాను, అది కూడా కనుక్కున్నాను. ఇది పేరు సేవాలాల్ మహారాజ్. అది మా అమ్మమ్మని అనుకున్నాను, మా అమ్మమ్మ చెప్పాను. తను 1987 లో బెంగళూరు కలెక్టర్, సదాశివ్ నగర్, క్రాస్ నెంబర్ 10. తను ఏంటంటే ఇంకా మమ్మీ ఒక్కరే అనమాట. సో నేను లక్కీని చూసినప్పుడు నాకు తన డాడీ వినిపించినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. అంటే నేను పుట్టింది అంతా ఓకే, బోర్డ్ స్కూల్లో పుట్టాను, బట్ తను చూసినప్పుడు ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చింది, ఒక ఫీలింగ్ వచ్చింది. మేము అన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి కానీ అన్నిటికీ స్పాన్సర్ చేసాం. నేను చాలా మంది చేసాను. రెయిన్బో బంజారాహిల్స్ రెయిన్బో హాస్పిటల్లో నేను 42 మెంబర్స్ కి, చిన్న చిల్డ్రన్ హాస్పిటల్ కి నేను చేశాను. ఎంఎన్జే కాన్సర్ హాస్పిటల్లో నేను దాదాపుగా ఒక 13 ఆపరేషన్ చేయించాను. క్యాన్సర్ కు చేయొచ్చు, ఇలాంటి అన్ని చేయించాను. చెన్నైలో చేయించాను, బెంగళూరు చేయించాను, అసలు ఎన్నో ఉన్నాయి చెప్పుకో. ఇంత చిన్న వయసులో యాక్చువల్లీ నాది బీటెక్ కదా, నేను అమ్మ పిలవచ్చు నాకు తెలియదు, అంటే ఎలా పిలవాలి తెలియట్లేదు కానీ అదే అక్క. నేను నాకు అక్క ఉంది, అక్క అని పిలవడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అమ్మ అని పిలుస్తాను. అక్కకు ఓన్ గా తను డాడీ, తను ఆస్ట్రేలియా అబ్బాయిని లవ్ చేసింది. అంటే మమ్మీది డాడీ కూడా లవ్ మ్యారేజ్. అంటే డాడీ కూడా ఇంతకుముందు రియల్ ఎస్టేట్ చేశారు, మైలాండ్ కంపెనీలో అన్ని నేను చెప్పాను, సార్ చెప్పాను అన్ని, తను మీకు షేర్ చేస్తుంటాడు. అదొకటి. తర్వాత లక్కీ విషయంలో వచ్చేసి ఐ విల్ హెల్ప్ దెమ్. మీరు అసలు ఏది వరి అవుతామా, మీరు 1 NP కూడా మీరు అన్నారంట, మీరు ఒక్క 1 రూపీ కూడా ఖర్చు పెట్టద్దు. మీకు వీసా టికెట్ తో సహా టోటల్ గా మొత్తం అక్కడ చూసుకుంటుంది. సో మా మేనేజర్ చూసుకుంటారు. వాడికి అన్ని చెప్పేసాం, మమ్మీ కూడా చెప్పింది. మమ్మీ యాక్చువల్లీ ఒక ఫంక్షన్ లో ఉంది, తను కూడా వస్తున్నది. ఆల్రెడీ సార్ తో మాట్లాడినప్పుడు మాట్లాడాము, అక్కడ కూడా కాన్ఫరెన్స్ తీసుకుని అంతా అయిపోయిందట. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లక్కీ ఈజ్ అ కంపల్సరీ. అంటే మీరు ఒక 6 months షెడ్యూల్ అనేది పోస్ట్పోన్ చేసుకోండి, అది కూడా మొత్తం చెప్తున్నాను. అదంతా నేను ఏ విధంగా చెప్పాలనేది నేను చెప్తాను.
ఒక నాకు ఒక 10 minutes గ్యాప్ ఇవ్వండి. ఓకే ఆల్రెడీ చెప్పేశాను మొత్తం టోటల్ గా మనము అంటే నేను వస్తానో రాదో నాకు తెలియదు, బట్ మీ పాస్పోర్ట్ అదంతా డీటెయిల్స్ అదంతా మేనేజ్ పంపించండి, వాట్సాప్ చేయండి. మీకు 2-3 days లో పాస్పోర్ట్స్ అంతా మీకు ఇష్యూ అవుతుంది. ఇష్యూ అయిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఒక 1 week లో స్టార్ట్ అయ్యే పొజిషన్ ఉంటుంది. ఆ స్టార్ట్ అయ్యే పొజిషన్ వరకు మీకున్న ఇక్కడైతే ఏదైతే వర్క్స్ ఉంటాయి కదా, బిజీ వర్క్స్ ఏదైనా షెడ్యూల్స్ ఉంటాయి అంతా క్లియర్ చేసుకోండి. అదంతా అయిన తర్వాత అంటే ఆ 1 week లోపు 10 days లోపు మాక్సిమం 10 days లోపు మీరు అంతా వర్క్ షెడ్యూల్ అంతా క్లియర్ చేసుకోండి మీరు వెళ్ళిపోవడానికి. అంటే మ్యాక్స్ మీరు 1 month పెట్టుకోకుండా ఒక 3 months పెట్టుకోండి. అంటే మేము యూఎస్కి వెళ్తున్నాము, 3 months వరకు రాలేము అని ఒక షెడ్యూల్ పెట్టుకొని ఇక్కడ అంతా క్లియర్ చేసుకుని వెళ్ళండి. ఓకే ఓకే అంటే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎట్లా చదువుతుంది నాకు కూడా తెలియదు కదా అంత అట్లానే. 1000%. థ్యాంక్ యూ సో మచ్. నేను కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను, దానికి నేను 10 CR ఖచ్చితంగా నేను పే చేస్తాను. నేను 10 CR అంటే మీరు అనుకోవచ్చాక ఏంటంటే చాలా మంది ఇట్లా ఫేక్ న్యూస్ చెప్తారు కదా అని చెప్పేసి, అంటే నేను సార్కి చెప్పాను అందరూ ఒకలాగా ఉండరు. మీరు అది చేస్తే ఇంకా ఈ రూపంలో దేవుడు వచ్చాడా, ఇంకా అంతకు మించి మాకు పెద్ద ఎవరికి ఏమి లేవు. ఇంకా నేను ఇది ఒక చెప్పగలుగుతాను, నేను మీకు కనెక్ట్ అవ్వడం మీ అదృష్టమా లేకపోతే మీరు కనెక్ట్ అవ్వడం నా అదృష్టమా లేదు. అంటే ఈ పుణ్యం చేయడం వల్ల నాకు ఒక 10 పుణ్యాలు ఎక్కువ వస్తాయి కావచ్చు. అదే మీరు అంటుంటే నాకు కళ్ళెంబకి నీళ్ళు వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఒకటి ఓకే అది అసలు అది ఏం తెచ్చిపడదు. నేను ఖచ్చితంగా 100% క్యూర్ అవుతుంది. నేను ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, నా కాన్సెప్ట్ ఏమనుకుంటుంది చైనా అనుకున్నాను. చైనా అంటే ఆల్రెడీ మనం 1 రూపీతో ఎన్నో తయారు చేసి పంపిస్తారు మన ఇండియాకి. చైనాలో ఎన్నో ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అది చేయొచ్చు. కానీ అది అవసరం లేదు అని చెప్పేసి యూఎస్కి మనము సిస్టర్ ద్వారా చెప్పాం కాబట్టి తను 1 month లోనే అసలు ఎట్లా అంటే ఇంకా మళ్ళీ బాబు ఉన్నాడు కదా, సేమ్ ఆ విధంగా వస్తుంది. ఆ విధంగా వస్తుందని చెప్పి కాన్ఫిడెంట్ చెప్పారు. అంటే మీరు అనుకోవచ్చు ఈ విధంగా చెప్తారు అంటే రిపోర్ట్స్ పంపించలేదు, అసలు ఈ అమ్మాయికి ఏం ట్రీట్మెంట్ అని తెలియదు కదా ఎట్లా అని చెప్పి. అంటే ఒక్క వీడియో తెలిసిపోయింది. ఇప్పుడు డాక్టర్స్ అంటే ఇప్పుడు అమ్మ మీకు తెలుసు, ఇప్పుడు బాబుకి ఏం పెట్టాలి, హస్బెండ్కి ఏం పెట్టాలి అని చెప్పి మనకు తెలుస్తుంది కదా. మా అమ్మ తెలుస్తుంది మా బాబు ఏం తింటారు. మాకు అంటే మా ఇంట్లో 45 members ఉంటారు వర్కర్స్. అంటే కుకింగ్స్ నుంచి మొదలు పెడితే బాడీ గార్డ్స్, సెక్యూరిటీ గార్డ్స్ కానీ అందరు ఉంటారు కదా. ఈ అందరూ 40-45 members వరకు ఉంటారు, 46 members వరకు ఉంటారు వాళ్ళందరూ. అంటే వాళ్ళందరూ తెలియదు కదా, అమ్మకు తెలుస్తుంది కదా ఏం పెట్టాలి, ఏం తింటాడు అబ్బాయి అని చెప్పి తెలుస్తుంది కదా. సో ఒక డాక్టర్కి ఏం తెలుస్తుంది, ఒక్క వీడియోనే అది మీరు ఊహించలేదు. అది నేను చెప్పలేను కూడా. నేను ఆల్రెడీ సార్కి ఒక 1.5 hour మాట్లాడిన కావచ్చు, నాకు తెలిసి 1 hour మాట్లాడవచ్చు. నాకు చాలా కాల్స్ వచ్చాయి, మధ్యలో డిస్టర్బ్ ఉంది, అంతా మాట్లాడాను. అదంతా చెప్పాను. మీరు ఒక్కటి అడిగారు నన్ను, ఏమన్నానంటే పాప క్యూర్ అవుతుందా అన్నారు కదా. నాకు చాలా ఇక మాట అన్నారు కదా, దీనికి 1000% నా రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ గౌతమ్ ఫ్రమ్ జూబ్లీస్ రోడ్ నెంబర్ 35 చిరంజీవి హౌస్ పక్కన ఉంటుంది. మరి ఒక్కటి కాదు చాలా ఉంటాయి చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా కాన్ఫిడెంట్ కోసం చెప్పాలంటే ఇప్పుడు నేను రేవంత్ అని ఇప్పుడు కాన్ఫిడెన్స్ కూడా తీసుకుంటాను, మాట్లాడండి. నేను తీసుకోవచ్చు, బట్ నాకు అందరూ అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ అంటే మమ్మీ డాడీ వల్ల పొలిటికల్ ఉంటుంది కదా. డాడీ బీజేపీ అయినా సరే, సార్ కూడా ఏదో పొలిటికల్ అని చెప్పేసి అన్నారు, ఉంటుంది కదమ్మా. అవి ఏం పెద్ద ఫిగర్ పడే సంవత్సరం. ఇప్పుడు డబ్బు ఉన్నోడే ఒకరికి సహాయం చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇంకా మాకు దేవుడు ఎక్కడ లేదు, దేవుడి ఫోటోలు కాదు, ఇంకా మీ ఫోటోనే పెట్టుకుని ఇంకా అంతకు మించి మాకు వేరేది ఏది లేదు. ఇదొక్కటే ఇంకా ప్రాబ్లం, ఇదొక్కటే. అంటే నేను వీడియోస్ పెట్టేది నేను కొంతమంది కన్నా నేను నిదర్శనం కావాలి. చాలా మంది పిల్లలు ఇట్లాంటి స్పెషల్ కిడ్స్ని చూస్తే చీదరించుకుంటారు, పట్టించుకోరు. మెయిన్ వీడియోస్ చేయడానికి రీజన్ వాళ్ళకి మోటివేషన్ లాగా, మనం కూడా ఎంతో కొంత వాళ్ళకి మోటివేషన్ అవుతామని కాన్సెప్ట్ ఒక్కటే.
ఇంకా బట్ ఇదొకటి మీరు చేసింది రియల్లీ సక్సెస్ అయితే ఇంకా అంతకు మించిన మాకు ఇక ప్రపంచంలో అసలు మీరు సక్సెస్ చెప్తున్నా కదా, నేను మా అక్క చెప్పిందంటే కమిట్మెంట్. ఓకే థ్యాంక్ యూ. ఇంకా తను కాదు, తను డెసిషన్ గా కూడా ఆస్ట్రేలియా పోయింది, తను లవ్ చేస్తే తను కూడా ఒక మంచి డాక్టర్. సో తన అంబిషన్ కూడా తెలుసుకున్న తర్వాత ఈజ్ ఎ సక్సెస్ఫుల్ కంపల్సరీ 1 month లోపు క్లియర్. అంటే మనకు 6 month వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి, యుఎస్ వీసా అనేది 6 month వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి 6 month వరకు తీసుకుందాం అని చెప్పేసి నేను చెప్పారు. అదంతా ప్రాసెస్ అంతా నేను మేనేజర్ చూసుకుంటాను. ఓకే, మీరు దానికి అసలు వరి అవసరం లేదు, మీరు ఎవరికి ఒక 1 NP కూడా తీయాల్సిన అవసరం లేదు. సరే ఉన్నారంటే ఇట్లా ఒక 2-3 ఫేక్ కాల్స్ వచ్చాయండి, ఇట్లా అయింది అందుకని చెప్పేసి అనుకున్నామని చెప్పేసి అన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, సార్ కూడా అనుకున్నారు, అయిపోయింది. లక్కీ ఈజ్ వెరీ గుడ్ లక్కీ. అసలు ఇంకా లక్కీ కోసం చెప్పాల్సిన అవసరం లేదు. లక్కీ ఆల్మోస్ట్ క్యూర్, దాన్ని చెప్పాల్సిన అంతకంత అవసరం లేదు. ఓకే, నేనే తన మీరేమేమన్నా అయ్యో ఇంకేం ఇంకా తన నా మేన కూడదు అనుకుంటున్నా. నేను తన కోసం ఎంత చేయాలో అంత చేస్తాను. అది అంటే మనకు అంటే చాలా మంది ఏంటంటే అమ్మా డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడతారు కాబట్టి, అంటే మనకున్న ఏదైతే ఏమంటారు దాన్ని, మనకున్న ఏదైతే డిసిజన్, మన ఏదైతే ఆరోగ్యం బాగాలేకుండా ఉంటుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోవడం, తర్వాత ఒక హాస్పిటల్కి వెళ్తాం. నేను అంతే నేను ఒక నెంబర్ పంపిస్తాను, ఇంకా అక్కడ నువ్వు షాక్ అయిపోతావు. ఓకే, ఉప్సీ నా ఫ్రెండ్. ఉప్సీ అంటే ఎవరో తెలుసు? తెలియదు. రామ్ చరణ్ వైఫ్ ఉపాసన. ఓకే, ఆమె నెంబర్ పంపిస్తాను, ఒకసారి మాట్లాడు. గౌతమ్, వాట్ ఈస్ ద గౌస్, హూ ఇస్ ద గౌతమ్ అని అడిగి చెప్తారు. మీరు అన్నారు ఇంకా మాట మీ మీద మాకు నమ్మకం ఇంకా వేరే, ఇంకా వీళ్ళతో అని అది ప్లేస్ లేదు. మీ పైన నమ్మకం వచ్చిన తర్వాత నీకు ఇవ్వాలి. తనతో అడుగు, తను చెప్తుంది. గౌతమ ఎన్ని చేశాడు అని చెప్పేసి అంటారు. అంటే అంత మా బాండింగ్ అంత ఉంది కాబట్టి చెప్తాను. అంటే మా ఫిలిం యూనివర్సిటీ అండ్ ఫిలిం తర్వాత పొలిటికల్ ఇదంతా ఉంది కాబట్టి సరే మనకు వస్తుంటది, జనరేట్ అవుతుంటది. నేను సార్కి అన్ని చెప్పాను, మన సార్ అయిపోయి ఉన్నారు, ఆయనకి అన్ని చెప్పేశాను. ఒకటమ్మా, నువ్వు ఎంత కష్టపడినావో అంటే నేను ఎప్పుడు చూడలేదు వీడియోస్. అంటే నేను ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఎప్పుడు చూడను. బట్ మొన్న రీసెంట్ గా వచ్చాను, నేను 1.5 month అవుతుందంటే ఇండియాకి వచ్చి. అంటే డాడీ అటు వెళ్ళారు, మమ్మీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటి బిజినెస్ చూసుకోవడానికి వచ్చాను. సో ఇది విన్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, మేము నమ్మి ఇదంతా చూసి కూడా ఓకేనా ఫేకా అసలు ఏది కూడా నమ్మలేకుంది. మీరు చెప్పండి ఒకటి, ఇందులో ఎంత వాస్తవం ఉంది, నమ్మొచ్చా నమ్మరాదా? మాకైతే అసలు ఏది ఒక కలలాగా ఉంది, ఒక డ్రీమ్ లాగా ఉంది. లక్కీ 22 daysలో ఇట్లా అయిపోతుంది, మంచిగా అయిపోతుంది అంటే ఇంకా నాకు లిటరల్లీ చెప్తున్నాను, ఏడుపు వచ్చేసింది ఆ మాట. అట్లా అనగానే వినగానే నార్మల్ పిల్లలు లెక్క అయిపోతారంటే ఇక నాకు మాటలు రాలేదు. సో ఇంకా ఉంది, ఇంకా లెంత్, ఇంకా ఆల్మోస్ట్ 30 to 35 minutes వీడియో, 40 ఉంది, ఇంకో 5-6 minutes ఇంకొక వాయిస్ మెసేజ్ ఉంది. అండ్ ఇంకా 40 to 45 minutes వరకు ఇంకొక 2 రకాలు ఉన్నాయంటమాట రికార్డింగ్స్. ఇంకా అవన్నీ చెప్తే వీడియో ఇంకా లెంతీ అయిపోతుంది. ఇక ఇదే ఇంకా నాకు వాళ్ళు తెలుసని, చిరంజీవి తెలుసని, నాగార్జున తెలుసని, చంద్రబాబు నాయుడు తెలుసని, రేవంత్ రెడ్డి తెలుసని ఇవన్నీ చెప్తున్నారన్నమాట. ఇంకా చెప్పిన తర్వాత ఇంకా నడుస్తుంది ఫోన్ కాల్. అట్లాగని మీకు ఎన్ని డబ్బులు కావాలన్నా నేను ఇస్తాను, పంపిస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నారు. చూద్దాం ఫర్దర్గా రాను మరి అమెరికాకి వెళ్తామా, అనకాపల్లి వెళ్తామా అనేది ముందు మీకే తెలుస్తుంది. సో మొత్తానికైతే మీకు తెలిసింది ఈ వాయిస్ మెసేజ్ని, ఇంకోటి మీకు వాయిస్ ఇప్పుడు వినిపించిన దాని ప్రకారము ఇందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, నమ్మొచ్చా నమ్మరాదా అనేది మీరు కూడా నాకు కొంచెం సలహాలు అయితే ఇవ్వండి. సో ఇది మొత్తానికైతే మా ఇంట్లో ప్రస్తుతం జరుగుతున్న హాట్ టాపిక్ అయితే ఇది అమెరికా టాపిక్ అన్నమాట.
తిన్న అమెరికా, పడుకున్న అమెరికా, తెల్లారిన అమెరికా అన్నట్టే ఉంది ఇప్పుడు మా ఇంట్లో. లక్కీగాడు ఎక్కడెక్కడ మంచి క్యూర్ కావాలి, లక్కీగాడు నార్మల్ పిల్లల లెక్క అవుతుందట, వాళ్ళ మేనమామ కన్యాదానం చేస్తాడట, 100 తులాలు బంగారం పెడతాడట. ఇవన్నీ ఇంకా నెక్స్ట్ చూద్దాము ఏమేమి జరుగుతుందో ఏమో. మరి మీరైతే ఇంతవరకు విన్న దాంట్లో మీకేమనిపించిందో మాత్రం కామెంట్ చేయండి. సో మొత్తానికైతే ఇది అమెరికా ప్రయాణం ఎక్కడ దాకా పోతుందో చూద్దాం ముందు ముందు అయితే. సో మాకు అనిపించిన ప్రకారం అయితే ఏదైనా కానీ అంత గుడ్డిగా నమ్మకూడదని నాకు తెలుసు, మా ఆయనకు తెలుసు. మరి మనం చిన్నపిల్లలు ఏం కాదు కదండి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సో మొత్తానికైతే ఇంకా అలా జరుగుతుంది. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. ఇప్పటికైతే ఇది మ్యాటర్. మరి మీకు ఇందులో ఏమనిపించిందో కూడా నాతో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? మీ సలహాలు సూచనలు కూడా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఓకే, మరి బాయ్.